Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. మానవత్వం, సమానత్వం, ప్రపంచ సహకారం దిశగా G20 దేశాలు దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక సహకారాలు మరింత పెంపొందించుకునేందుకు భారత్, ఇజ్రాయెల్ దేశాలు అంగీకరించాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి గోయల్ తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు భారత్ జట్టు 9 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ఆటను తిరిగి ప్రారంభిస్తుంది. ఇక వార్తల వివరంగా. మానవత్వం, సమానత్వం, ప్రపంచ సహకారం దిశగా G20 దేశాలు దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. కీలక సాంకేతికత పరిజ్ఞానాలు ప్రోత్సహించే విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అందరికీ సమంగా న్యాయమైన భవిష్యత్తు, కీలక ఖనిజాలు, మంచి పని, కృత్రిమ మేధస్సు అనే అంశంపై ప్రసంగిస్తూ సాంకేతికత ఆర్థిక కేంద్రీకృతంగా కాకుండా మానవ కేంద్రీకృతంగా ఉండాలని తెలిపారు. స్థిరమైన అభివృద్ధి, వాణిజ్య, న్యాయమైన ఆర్థిక సహాయం, అందరికీ భరోసా కలిగించే పురోగతి ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ, అందరికీ సంక్షేమం, ఆనందం అనే ఇతివృత్తంతో ఫిబ్రవరి 2026లో భారతదేశం AI ఇంపాక్ట్ సదస్సు నిర్వహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అన్ని G20 దేశాలు ఈ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు. జోహెన్నెస్బర్గ్లో జరిగిన భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఇది కేవలం 3 దేశాల సమూహం కాదని, 3 ఖండాలు, 3 ప్రధాన ప్రజాస్వామ్యాలు, 3 ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అనుసంధానించే ముఖ్యమైన వేదికన్నారు. జోహెన్నెస్బర్గ్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్యుత్ శక్తి, విద్యలో ద్వైపాక్షిక సంబంధాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నాయకులు అంగీకరించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ లక్ష్యంతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలన్నారు. అలాగే ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోనిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు. వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, ఆవిష్కరణ, కృత్రిమ మేధ, అంతరిక్షం, విద్యలో సంబంధాలు మరింతగా పెంచుకోవడంపై చర్చలు జరిపారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి వ్యతిరేకంగా సహకారం పెంపొందించుకోవాలని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో జస్టిస్ సూర్యకాంత్తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. పదవి విరమణ చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ స్థానంలో సూర్యకాంత్ నియమితులయ్యారు. అక్టోబర్ 30న తదుపరి CJIగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రంలో రేపు జరిగే ధ్వజారోహణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారు. ఈ సందర్భంగా అయోధ్య నగరంలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ధ్వజారోహణ వేడుకకు శ్రీరామ జన్మభూమి మందిర ప్రాంగణాన్ని సిద్ధం చేసేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రంలో ధర్మ ధ్వజారోహణ కార్యక్రమం మూడో రోజున వేద ఆచార్యులు వరుసగా గణపతి పూజ, పంచాంగ పూజ, షోడశ మాతృక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో SSS హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ శ్రీ సత్యసాయిబాబా శాంతి, ప్రేమ, నిస్వార్థ సేవకు ప్రపంచవ్యాప్త గుర్తింపును కొనియాడారు. బాబా సందేశాలైన అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఎప్పటికీ సహాయం చేయు, ఎప్పటికీ బాధించుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు. అలాగే శ్రీ సత్యసాయిబాబా తన జీవితాన్ని కులం, మతం, జాతీయత లాంటి హద్దులు దాటి మానవాళి సంస్కరించేందుకు అంకితం చేశారని, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస విలువలు సమర్థించారని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్యా, సామాజిక సంక్షేమం, వివిధ మానవతా కార్యక్రమాల్లో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేసిన కృషిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు.
how to worship God is you have to love others, you have to serve others. That is the best way of worshiping God. That is his great preaching. The life and legacy of Bhagavan Sri Satya Sai Baba continues to inspire millions and millions across the world because of his great preaching. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIR News_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సిక్కుల 9వ గురువు గురు తేగ్ బహదూర్ 350వ అమర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలతో 1675లో ఆయన ఉరితీశారు. ఈ రోజును షహీదీ దివాస్ అని పిలుస్తారు. గురు తేగ్ బహదూర్ గురునానక్ దేవ్ బోధనలు దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. 116 షాబాదులు, 15 రాగాలు రచించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురు తేగ్ బహదూర్ అమర దినోత్సవం సందర్భంగా నివాళులర్పించారు. ధర్మం, మానవత్వం, సత్యం కోసం ఆయన చేసిన త్యాగం ప్రశంసించారు. న్యాయ మార్గాన్ని అనుసరించేలా దేశంలో ఐక్యత, సామరస్యంతో పనిచేసేందుకు ఆయన బోధనలు స్ఫూర్తినిస్తాయన్నారు. గురు తేగ్ బహదూర్ 1675లో తన ప్రాణాలు త్యాగం చేశారు. ఈరోజు సిక్కులు గురుద్వారాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తన 3 రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును కలిశారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక సహకారాలు మరింత పెంపొందించుకునేందుకు భారత్, ఇజ్రాయెల్ దేశాలు అంగీకరించాయని గోయల్ తెలిపారు. వ్యవసాయం, రక్షణ, శాస్త్ర సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో ద్వైపాక్షిక ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేలా చర్చలు సాగాయని చెప్పారు. ఈ పర్యటనలో ఇజ్రాయెల్ అధ్యక్షులు ఐజాక్ హెర్జోగ్ను గోయల్ కలిసి मुझे लगता है कि ये एक नए व्यापारिक संबंधों के दौर की शुरुआत। अब तो पहले तय करना होगा कि दोनों देशों को क्या मिल सकता है, इस FTA में से कैसे लाभ ले सकते हैं, क्या चीजों पे हम सहूलियत देंगे, चीजें अभी चर्चा में से निकलेंगी। एक संभावना है कि हम पहला फेज FTA का पहले तय कर लें और 2 फेजेस में इस पूरे FTA को फाइनल करें। యువ పరిశోధకులు కొత్త సాంకేతిక రంగాల దృష్టికి ఆలోచించేందుకు, ఆవిష్కరించేందుకు కృషి చేయాలని, అధికార విద్యారంగ పరిశ్రమల మధ్య సంబంధాలు భారతదేశం బలోపేతం చేస్తుందని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ 9వ స్నాతకోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ శక్తి కేంద్రాల్లో ఒకటిగా ఈ సంస్థను మంత్రి అభివర్ణించారు. ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్న భారత్ పూర్తి ఆవిష్కరణల ఆధారిత, సాంకేతికత ఆధారిత పరిశ్రమ ఆధారితంగా ఉంటుందని తెలిపారు. ఛత్తీస్గఢ్ పోలీసులు నిర్వహించిన 2 వేర్వేరు ఆపరేషన్స్లో 7 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. కందక జాపేలి అడవిలో నయీమూద్ పోలీసులు కోబ్రా 210 బెటాలియన్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో పేలుడు పదార్థాలతో 5 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. మరొక ఆపరేషన్లో భోపాలపట్నం పోలీసులు మట్టి మార్గ రహదారిపై వాహన తనిఖీల్లో 2 మావోల నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉత్తర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహే, అండమాన్ నికోబార్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. అలాగే లక్షద్వీప్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలు రాజస్థాన్లో ఈరోజు ప్రారంభమవుతాయి. ఒలింపియన్ ఈతగాడు శ్రీహరి నటరాజ్తో సహా ప్రఖ్యాత ఆర్చర్ భజన్ కౌర్ వంటి 5,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. జైపూర్, ఉదయ్పూర్, జోధ్పూర్, కోటా, అజ్మీర్, భరత్పూర్, బికనీర్లో జరిగే పోటీల్లో 230 పైగా విశ్వవిద్యాలయాల నుంచి అథ్లెట్లు 24 విభాగాల్లో పోటీ పడతారు. గౌహతిలో బర్సపరా క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ 3వ రోజు భారత్ జట్టు వికెట్ నష్టపోకుండా 9 పరుగుల స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ఆటను తిరిగి ప్రారంభిస్తుంది. ఈ మ్యాచ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. నిన్న సాయంత్రం ఆట ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్ 7 పరుగులతో, KL రాహుల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 429 పరుగులు చేసింది. ముత్తుస్వామి 109 పరుగులు చేయగా జాన్సన్ 93 పరుగులు చేశారు. భారత బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, సిరాజ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా భారత్ను 30 పరుగుల తేడాతో ఓడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవత్వం, సమానత్వం, ప్రపంచ సహకారం దిశగా G20 దేశాలు దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు.
వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక సహకారాలు మరింత పెంపొందించుకునేందుకు భారత్, ఇజ్రాయెల్ దేశాలు అంగీకరించాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి గోయల్ తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు భారత్ జట్టు 9 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ఆటను తిరిగి ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను. మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు.